జై తెలంగాణ. ఒకటిన్నరనే ఇంకా ఆకలి అవుతుంది అప్పుడే. ఒక్కసారి అన్ని పిడికిలు లేవాల. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి వనపర్తిలో చక్కటి ఏర్పాట్లు చేయడమే కాకుండా మీ అందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించి సభాధ్యక్షులుగా వ్యవహారం చేస్తున్న గౌరవ పెద్దలు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, ఈ జిల్లాలో మొట్టమొదటి నుంచి కేసీఆర్ గారు పార్టీ స్థాపించిన మొదటి రోజు నుండి ఈ రోజు వరకు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న గౌరవనీయులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, గౌరవ పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు, ఆనాడు ఉద్యోగ సంఘాల నాయకుడిగా తనదైన కీలక పాత్ర ఉద్యమంలో పోషించడమే కాకుండా తర్వాత పాలమూరు కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ పాలమూరులో అనేకానేక అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మరి ఈ దఫా మంత్రివర్గంలో మొన్ననే పదవీ బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, సమయాభావం వల్ల వారు ప్రసంగించలేకపోయినారు, మన్నించాలని చెప్పి కూడా వారిని కూడా కోరుతూ, గౌరవ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఈ నియోజకవర్గానికి బాధ్యులుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రివర్యులు రాములు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న గౌరవ పెద్దలు డాక్టర్ మందా జగన్నాథ్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు మరి జనార్దన్ రెడ్డి గారు. మీ శాసనసభ్యుడి పేరు చెప్పినప్పుడు మీరు ఎంతమంది ఎక్కువ సపోర్ట్లు కొడితే అంతమంది ఎక్కువ మంది వచ్చినారు అనుకోవాల్సి వస్తుంది. నేను గౌరవనీయులు మరి జనార్దన్ రెడ్డి గారు బాగానే వచ్చిండ్రు మేము నాగర్ కర్నూలు నుంచి. గౌరవనీయులు యువ నాయకులు సోదరులు అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారు. మీరు చీటింగ్ చేయద్దా, కొట్టినోళ్ళే మల్లమల్ల కొడుతున్నారు, నేను చూస్తున్నా, డబల్ చీటింగ్ చేస్తున్నారు మీరు. గౌరవనీయులు కల్వకుర్తి శాసనసభ్యులు పెద్దలు అన్నా జైపాల్ యాదవ్ గారు, గౌరవనీయులు గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ అబ్రహాం గారు, దేవరఖద్ర శాసనసభ్యులు గౌరవనీయులు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు. మీ వాళ్ళు వెనుకబడిపోయినారు ఇంకనా? అచ్చా, ఆ పార్లమెంట్ మర్చిపోతే అయినా కూడా ఫ్యాన్స్ ఉన్నారు, పర్వాలేదు. గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తన మంత్రి పదవిని వదిలేసి తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో మరి 7 స్థానాల్లో మనం 6 గెలుచుకున్నామంటే దానిలో కూడా కీలకమైన పాత్ర పోషించిన పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్న జూపల్లి కృష్ణారావు గారు, అదే రకంగా వేదిక పైన ఆసీనులైన గౌరవ శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు కర్నే ప్రభాకర్ గారు, గౌరవనీయులు నారాయణ రెడ్డి గారు, మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు సౌమ్యులు, అందరికి కూడా ఆప్తులు అజాత శత్రువు దామోదర్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి తుల ఉమ గారు, వేదిక పైన ఆసీనులైన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు శివకుమార్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, తిమ్మప్ప గారు, ఇంకా వేదిక పైన ఆసీనులైన మాజీ శాసనసభ్యులు గట్టు భీముడు గారు, వేదిక పైన ఉన్న మహామహులందరికీ పేరు పేరున పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి ఇంకా పేరు పేరున మన శాసన మండలి సభ్యులు నారాయణ రెడ్డి గారు, నువ్వు చిన్నగున్నావు దూరం ఉన్నావు కనబడతలేవు బాస్, నేనేం చేయాలి, నారాయణ రెడ్డి గారికి చెప్పిన, రెండోసారి ప్రత్యేకంగా చెప్పిన నారాయణ రెడ్డి నీకోసం. అదే రకంగా మాజీ ఎమ్మెల్యే ఇందిరా గారికి, ఇంకా వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు, బాగా ఎండగా ఉన్నా చాలా ఓపికగా 7 నియోజకవర్గాల నుండి కూడా విచ్చేసి చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ మీ ఉద్యమ స్ఫూర్తికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, మీరు ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చెప్పింది, గౌరవ మంత్రి గారు చెప్పిన మాట కూడా మీరు విన్నారు. మరి జనార్దన్ రెడ్డి గారు బండారి భాస్కర్ గారు అయితే 2 అడుగులు ముందుకేసి
మరి మేమేమి తక్కువ తినలేదు, 16 పార్లమెంట్ స్థానాల్లో అందరికంటే మేమే ముందుంటామన్న దూరంలో వారు కూడా తొడగొట్టి మరీ సవాల్ చేసినారు. ముఖ్యంగా మీ మరి జనార్దన్ రెడ్డి గారు అయితే నిన్న మీరేదో కరీంనగర్ అన్నారు, మెదక్ అన్నారు, ఈ రెండింటికంటే ఒక ఓటు మేమే ఎక్కువ చేసుకుని చూపెడతామనే మాట కూడా వారు చెప్పడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఒకవేళ అదే కానీ నిజమైతే తప్పకుండా అందరికంటే ఎక్కువ ఆనందించే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటా ఉన్నా అంటే ఏ కారణంతోనో కానీ మనకి గడిచిన 3 పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మన జెండా ఎగరలేదు. 2004లో ఆనాడు అప్పుడు అభ్యర్థి గారి తప్పిదం వల్ల ఆనాడు మనకు పార్టీ గుర్తు రాలేదు, కారు గుర్తు రాలేదు, టెంకాయ గుర్తు మీద పోటీ చేయడం జరిగింది. 2009లో కూడా ఆనాడు ఆ పొత్తు కలిసి రాక పొత్తు వికటించి ఆనాడు కూడా మనకు విజయం దక్కలేదు. 2014లో నిజానికి మనం గెలిచినాం, సాంకేతికంగా ఓడిపోయినాం కానీ నిజానికి గెలిచినాం. ఓటమి పాలైంది 16,000తో. కానీ ఆ ఆటో గుర్తొచ్చి 50-60 ఓట్లు వేసుకొని పోయిన మాట కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి 3 సార్లు మనకు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో విజయ అవకాశం దక్కలేదు. కానీ ఈసారి పూర్తి స్థాయిలో మీ అందరి మాటలు విన్న తర్వాత, మీ ఉత్సాహాన్ని చూసిన తర్వాత చాలా ఆత్మవిశ్వాసంతో కేసీఆర్ గారికి తప్పకుండా నాగర్ కర్నూలు పార్లమెంటు మీద గులాబీ జెండా ఎగరవేసి కానుకగా మీరిస్తారనే విశ్వాసం నాకు కూడా కుదిరిందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే 1-2 కాదు, పరిపాలనా సంస్కరణలో భాగంగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఒకే ఒక్క పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 3 జిల్లాలు ఏర్పాటు చేసుకున్న ఏకైక పార్లమెంటు నియోజకవర్గం నాగర్ కర్నూలు నియోజకవర్గం అనే మాటను నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. నాగర్ కర్నూలు జిల్లా అయ్యింది, వనపర్తి జిల్లా అయ్యింది, అదే రకంగా నడిగడ్డ ప్రజల ఆకాంక్ష మేరకు గద్వాలు అలంపూర్ను కలుపుకొని జోగులాంబ గద్వాల జిల్లాను కూడా ఏర్పాటు చేసిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కిందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1-2 కాదు, సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ గడిచిన 5 సంవత్సరాలుగా 2014 జూన్ నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే 1-2 కాదు, అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు. భారతదేశం మొత్తానికే కేసీఆర్ గారి ఆలోచన ఈరోజు దేశానికే ఆచరణగా మారింది అంటే అది అతిశయోక్తి కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే కేసీఆర్ గారి మదిలో ఇదివరకు వక్తలు చెప్పినట్టు 15 మంది ప్రధానమంత్రులు పనిచేసినా, 10ల సంఖ్యలో ముఖ్యమంత్రులు పనిచేసినా అందరూ రైతు గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పిన వాళ్ళే తప్ప, పచ్చడి తలపాగా చుట్టిన వాళ్ళే తప్ప ఆచరణలో మాత్రం గొప్ప పనులంటూ ఏమీ జరగలేదు. కానీ కేసీఆర్ గారు మన నాయకుడు తాను స్వయంగా రైతు కావడం, ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలోనే జన్మించడం, చిన్నప్పటి నుంచి తెలంగాణ రైతుల కష్టాలను కల్లారా చూసిన వ్యక్తిగా రైతులు కోరుకునే ముఖ్యమైన కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా విప్లవాత్మకమైన కార్యక్రమాలు, 2వ హరిత విప్లవానికి తెలంగాణలోనే నాంది పడే విధంగా రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు మన నాయకుడి ఆలోచన, మనను రోజు విమర్శించే ప్రత్యర్థి పార్టీలు, మన గురించి అవాకులు చెవాకులు పేలే ప్రతిపక్ష నాయకులు, వాళ్లకు కూడా అనివార్యంగా మన నాయకుడి ఆలోచనను అమలు చేయక తప్పని పరిస్థితి వచ్చిందనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నాననే మాట ఆనాడు ముఖ్యమంత్రిగా చెప్పిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆనాడు వ్యవసాయం దండుగా అన్న ఏకైక ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరన్నుంటే చంద్రబాబు నాయుడు గారే అయి ఉంటారు. అట్లాంటి చంద్రబాబు నాయుడు కూడా తెల్లారి లేస్తే టెలికాన్ఫరెన్స్ పెట్టి కేసీఆర్ గారి మీద, మన పార్టీ మీద టన్నుల కొద్దీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దుమ్మెత్తిపోస్తున్న చంద్రబాబు నాయుడు కూడా దిక్కులేక విధి లేక అనివార్యంగా మన రైతు బంధును కాపీ కొట్టి పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని ఆంధ్ర రైతులకు అంతో ఇంతో మేలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే అది కేసీఆర్ సెలవ కాదా? ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన 4.5 ఏళ్ల పాటు చేసిందేమీ లేదు, దేశానికి రైతులకు చేసిందేమీ లేదు ముఖ్యంగా. కానీ చివరిలో మన పథకం యొక్క
విజయవంతం కావడాన్ని గమనించి మన పథకం అద్భుతంగా ఆదరణ పొందడాన్ని గమనించిన తర్వాత ఈరోజు పథకం పేరు మార్చి రైతు బంధు పేరు మార్చి ఆయన పేరు తొలగించుకొని పిఎం కిసాన్ అనే పేరుతో ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు అంతో ఇంతో సహాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే కేసీఆర్ గారి ఆలోచన దేశానికి ఆచరణ అయ్యిందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 1, 2 కాదు, ఆదర్శవంతమైన సంక్షేమ కార్యక్రమాలు, అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు, పేదలకు అపారంగా న్యాయం చేసే కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున మనం చేసుకుంటా ఉన్నాం. ఒక నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వస్తే రైతు బంధు పథకం కింద మొత్తం తెలంగాణలో ఏ పార్లమెంట్లో లేని విధంగా ఒక రైతు బంధు కింద నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 4,98,637 మంది రైతుల కంటే 5 లక్షల రైతు కుటుంబాలకు రైతు బంధు ద్వారా పెట్టుబడి సహాయాన్ని ఇస్తున్న నాయకుడు కేసీఆర్ గారా కాదా ఆలోచించమని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా ఆసరా నిజంగా ఎంత గొప్పగా అనిపిస్తుందంటే మొన్న శాసనసభ ఎన్నికల సందర్భంగా చాలా టీవీ ఛానళ్లు, చాలా మీడియా సంస్థల వాళ్ళు ఊళ్ళల్లోకి పోయినారు, వృద్ధులతో మాట్లాడినారు. నాకు బాగా గుర్తున్నది, నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఒక పెద్ద మనిషి, ఒక పెద్దవ్వ చెప్పిన మాట నాకు బాగా గుర్తున్నది. అవ్వ డైరెక్ట్ గా అన్నది, కాంగ్రెస్ వాళ్ళు పోయి ఓట్లు అడిగితే అన్నది, మీకెందుకు వేస్తాం, నా పెద్ద కొడుకు కేసీఆర్ పుణ్యమా అని చెప్పి ఈరోజు నా కడుపులోకి, నా నోట్లోకి 3 ఏళ్లు పోతున్నాయంటే 3 పూటలా తినగలుగుతున్నా అంటే నా పెద్ద కొడుకు కేసీఆర్ పుణ్యం అని చెప్పి ఈరోజు ఆ పెద్ద మనుషులు దీవెన ఇస్తా ఉంటే గర్వంగా అందరం కూడా ఫీల్ అవుతా ఉన్నాం. పెద్ద మనుషులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోధకాలు వ్యాధితో బాధపడేవారు, ఇంకా ఎన్నో లక్షల మందికి 43 లక్షల మందికి 1000 రూపాయల పెన్షన్లు ఈరోజు అందుతా ఉంటే ఆ 43 లక్షల మందిలో ఒక్క నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే 2,66,030 మందికి ఆసరా పెన్షన్లు అందుతున్న మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అతి త్వరలో రాబోయే ఆర్థిక సంవత్సరంలో అయితే ఏప్రిల్ మాసంలో గాని మే మాసంలో గాని ఆ 1000 రూపాయలు కూడా రెట్టింపయ్యి 2,016 రూపాయలు వారికి అందబోతున్న మాట కూడా మీ ద్వారా ఈరోజు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మా అవ్వలకు, మా తల్లులకు, వారందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే మాదిరిగా 65 సంవత్సరాల వయసు ఏదైతే గతంలో ఉండేదో పెన్షన్ ఇచ్చేదానికి, దాన్ని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఆ 65 ఏళ్ల వయోపరిమితిని తగ్గించి 57 ఏళ్లకే చేయడం వల్ల మరొక 8 లక్షల మందికి ఆసరా పథకం ద్వారా ప్రయోజనం రాబోతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు ఈరోజు పేదింటి ఆడబిడ్డల పెళ్లికి వారు ఎలాంటి ప్రయాసపడకుండా, ఆ కుటుంబాలు ఆయాసపడకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా ఒక్క మన నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోనే 24,254 మంది పేదింటి ఆడ కూతుళ్లకు ఒక మేనమామలాగా ఈరోజు 1,116 రూపాయలు ఆ పేదింటి ఆడపడుచులకు కానుకగా ఇచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇదే పథకాన్ని చూసి కాపీ కొట్టి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అదే పేరు పెట్టే ముఖం లేక పసుపు కుంకుమ అనే పేరుతో ఈరోజు అక్కడ కూడా అమలు చేస్తున్న విషయం వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అదే రకంగా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, ప్రభుత్వ ఆసుపత్రుల మీద, ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద విశ్వాసం సన్నగిలిన రోజుల్లో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని సినిమా కవులు పాటలు రాసిన నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ కిట్లు ప్రవేశపెట్టడం ద్వారా 15,927 మంది ఆడపడుచులకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోనే కేసీఆర్ కిట్లు అందజేసి మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు, ఆడకూతురు పుడితే 13,000 రూపాయలు అందించి ప్రభుత్వ ఆసుపత్రుల మీద, ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద ప్రజల్లో విశ్వాసం పెంచింది మన నాయకుడు కేసీఆర్ గారు కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవి మాత్రమే కాదు, పిల్లలు బాగుండాలి, చదువుకోవాలి, ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అదే రకంగా మైనారిటీలు కావచ్చు, వారందరూ కూడా చదువుకుంటేనే, ఒక తరం బాగా చదువుకుంటే భవిష్యత్ అంతా బంగారం అవుతుంది, బంగారు తెలంగాణ అవుతుందనే ఉద్దేశంతో ఒక నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే 45 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా 50,000 మందికి,
మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ ద్వారా నిజంగా ఇప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటే హెలికాప్టర్లో ఇక్కడికి వస్తూ ఉంటే నేను పల్లా రాజేశ్వర రెడ్డి గారు మిత్రులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మహాసంబరపడ్డం పైనుంచి వస్తుంటే ఎక్కడికక్కడ చెరువులు నిండు కుండలాగా నిండున్నాయి బ్రహ్మాండంగా కృష్ణమ్మ జలాలు ఈరోజు పాలమూరు పొలాలకు పారుతుంటే పాలమూరు పచ్చబడుతుంటే ఆ నిండిన చెరువులను చూస్తుంటే మాకు కూడా కడుపు నిండినట్టు అయిందన్నమాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కానీ పాలమూరు పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు మాత్రం ఎర్రబడతా ఉన్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల కళ్ళు ఎర్రబారుతా ఉన్నాయి నచ్చుతలేదు వాళ్ళకు పాలమూరు ఎప్పటికీ వెనుకబడే ఉండాలి పాలమూరు లేబర్ దేశమంతా ప్రాజెక్టులు కట్టాలి నీటి ప్రాజెక్టులు కానీ పాలమూరులో ప్రాజెక్టులు మాత్రం మేము కట్టమనే విధంగా వ్యవహారం చేసిన గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆ నాయకులకు ఈరోజు మనసున పడతలేదు అర్థమైతలేదు వాళ్ళకు మేము 30 ఏళ్ళు 1984లో ఆలోచన చేసి 91లో సర్వే చేసి 2003లో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమానికి మేము శ్రీకారం చుడితే ఈ కేసీఆర్ వచ్చి 3 ఏళ్లలోనే ఏదుల రిజర్వాయర్ కడితే మా పరిస్థితి ఏందనే బాధ ఈరోజు కాంగ్రెస్ నాయకులకు తెలుగుదేశం నాయకులకు నిద్ర పట్టకుండా చేస్తున్నదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకటి మాత్రం పక్కా ఎవరు ఏమనుకున్నా 25 టీఎంసీల నీటి కేటాయింపులున్న కల్వకుర్తిని పెంచి 40 టీఎంసీలు చేయడం మాత్రమే కాకుండా పాలమూరులోని ప్రతి ఎకరా బీడు భూమికి తాగునీరిచ్చేదాకా విశ్రమించకుండా పనిచేస్తాననే దృఢ సంకల్పంతో 40,000 కోట్లు కాదు ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేసి పాలమూరు జిల్లాలో వలసలాగాలే పాలమూరు రైతు బిడ్డలు రైతు కూలీలు వ్యవసాయదారులు సంతోషంగా ఇక్కడే తమ భార్య పిల్లలతో ఇదే జిల్లాలో ఇదే నేల మీద గడపాలనే దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకు పోతా ఉన్నారు ఇప్పుడే రాములు గారు ఒక మాట అన్నారు మాట్లాడుతూ ఆ విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి పాలమూరులో నిజంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు అమలవుతున్న కార్యక్రమాలు 1-2 కాదు కానీ ఇంకా చేయాల్సిన పని కూడా చాలా మిగిలి ఉన్నది కొంతమంది నిన్న మొన్న మీరు చూసే ఉంటారు మనమేమో పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు పెట్టుకొని ఎక్కడికక్కడ కేసీఆర్ సైనికులను 16 మందిని పార్లమెంటుకు పంపించండి ప్రజలకు మన నాయకుల ద్వారా విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఈ ఎన్నికతో కేసీఆర్కి ఏం సంబంధం పార్లమెంట్లో కేసీఆర్ ఏం చేస్తాడు 16 మందితో ఏం చేస్తాడు అని ఎకసెక్క మాటలు మాట్లాడుతూ ఉన్నారు నేను వారందరికీ ఒకటే చెప్తా ఉన్నా కేసీఆర్ నాయకత్వ సమర్థత ఎట్లాంటిదంటే ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్ గారు 16 మంది పార్లమెంట్ సభ్యులను ఇస్తే ఢిల్లీ మెడలు వంచి తెలంగాణకు రావాల్సిన లక్షల కోట్ల నిధులను తీసుకొచ్చే సమర్థత ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అనే మాట వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు మా మోడీ ఇది మా మోడీ అది అని మీరు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా అయ్యా ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు ఏదో చేస్తాడని ఏదో ఉద్ధరిస్తాడని గుజరాత్లో చేసింది ఏదో దేశమంతా చేస్తాడని చెప్పి 2014లో ఆనాడు చాలా మంది భారతీయ జనతా పార్టీకి ఓటేయడం జరిగింది అఖండమైన మెజారిటీతో ఏకపక్షమైన మెజారిటీతో 280 పైకిల్కు స్థానాలతో ఆనాడు మోడీ గారికి ప్రధానమంత్రిగా భారతదేశ ప్రజలు బాధ్యతలు కట్టబెట్టడం జరిగింది కానీ 5 ఏళ్ల తర్వాత వెనుకకు తిరిగి చూసుకుంటే ఏం చేసిండయ్యా నరేంద్ర మోడీ గారు అంటే శుష్క ప్రియాలు శూన్య హస్తాలు డైలాగులు అద్భుతంగా ఉంటాయి నినాదాలు అద్భుతంగా ఉంటాయి స్పీచ్లు దంచి కొడతాడు కానీ చేసింది మాత్రం సున్నా ఈ మాట నేను ఆషామాషిగా చెప్పడం లేదు మన రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి హోదాలో మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చినాడు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం గజ్వేల్లో లక్షల మంది ప్రజలతో బహిరంగ సభ జరిగింది ఆ బహిరంగ సభ వేదికగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని అభ్యర్థించినారు విజ్ఞప్తి చేసినారు అయ్యా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణమే నీళ్లలో జరిగిన సాగునీటి రంగంలో జరిగిన వివక్ష ముఖ్యంగా పాలమూరు జిల్లా ఈరోజు మొత్తం భారతదేశంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లాల జాబితాలో ఉన్నది అంటే మేము సిగ్గుతో తలదించుకుంటా ఉన్నాం గత ప్రభుత్వాల నిర్వాహకం వల్ల ఇది జరిగింది అందుకే శరవేగంగా 40,000 కోట్ల పైచిలకు రూపాయలతో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినాం పాలమూరును సస్యశ్యామలం చేసేదానికి సంకల్పం చేసుకున్నాం దానికి మీ మద్దతు కావాలి ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యండయ్యా నరేంద్ర మోడీ గారు అంటే ముసిముసి నవ్వినాడు అవతల పడ్డాడు తప్ప ఇప్పటి వరకు మనకు ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు
పాలమూరు ఎత్తిపోతలకు ఇవ్వలేదు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. జాతీయ హోదా వస్తే ఏమొస్తుందంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన తర్వాత ఈరోజు ఆ పోలవరం ప్రాజెక్టులో ₹1 ఖర్చు అయితే అందులో 90 పైసలు ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తూ ఉన్నాయి. 10 పైసలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టవలసి ఉంటుంది. అదే మాదిరిగా మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే మొండి చేయి చూపెట్టినాడు తప్ప నరేంద్ర మోడీ గారు ఇచ్చిందేమీ లేదు.